చేసుకోపోతే చూడండి బాబు, మీ నీతి నియమాలు మా చిన్నబాబు గారికి తెలియని కారణం చేత ముందు ఏతత్ కారణాత్తు అమ్మాయి మీద చెయ్యి వేయడం జరిగింది బాబు. అంచేత మమ్మల్ని మన్నించమని చెప్పేసి వేడుకుంటున్నారయ్యా. లేకపోతే ఏందయ్యా, అడుగు మనుషులుగా ఉందా ఆటలాడుకుందాం అనుకున్నారా? ఏంది చేసుకుంటారా? ఏం జరిగింది? వీడు అప్పలనాయుడు కొడుకు తల్లి మా చెక్కు ముక్కుని తాకినాడు. మనువాడమంటే మారం చేస్తున్నాడు. అప్పలనాయుడు కొడుకువా? మీ ఆచారం ప్రకారం అతనికి ఆ పిల్లకి పెళ్లి చేయండి. అన్యాయం, అక్రమం. ఈ అడిగి మనుషులతో కలిసి మీరు నా కొంప ముంచాలని చూస్తున్నారు. నార్మయ్య, ఈ ఏడుపు ఆ పిల్ల ఒంటి మీద చెయ్యి వేసే ముందు ఉండాలి. ఆ పిల్లని పెళ్లి చేసుకోకుండా ఈ అడవి దాటి వెళ్ళలేవు. ఏం చేయమంటారు చిన్నబాబు? నేను చెప్పినా వినిపించుకోలేదా? నేను పర్వాలేదులే అవధాని. తన తండ్రి అనాదిగా దోచుకుంటున్న గిరిజనుల సంపదకు ఈ గిరిజనురాలే వారసురాలు కాబోతోంది. వీళ్ళని తీసుకెళ్లి వెంటనే పెళ్లి చేయండి. ఇదేం అవతారం రా? ఇదెవర్తి? ఇంట్లో పనిచేయడానికి మనిషి ఏదని తీసుకొచ్చావా? ఇది పని మనిషి కాదు ఫాదరే, దీని పేరు చెక్కుముకి. నీ కోడలు. ఏమెత్తుకుంటా? ఇదెక్కడ గొడవరా? సరోజన వల్ల వేసుకున్నారా కొడక అంటే ఈ శత్రువు పేరు పెట్టేసుకొచ్చావా? ఏం చెయ్యను ఫాదరే. ఇప్పుడు ఎలాగరా చావడం? 10 మందిలోనూ అప్పలనాయుడు కోడలు నీ దిక్కుమాలని గురించి ఎలా చెప్పడం? ముందు దీన్ని పంపించే. ఇదిగో పిల్ల, నీకు మాకు పడదు గాని నీకు కావలసినంత డబ్బు ఇప్పిస్తాను. అబ్బాయి గారిని వదిలేసేస్తావా? నా నొగ్గనండి. ఎందుకనటా? ఆడు ఫాదరే, బుద్ధి లేదురా నీకు? అయ్యా, తమ అనాది చిత్రమైనటువంటి వసుంధరాదేవి ఈ పెళ్లి జరిపించమని చెప్పే చేసిందని. వసుంధర, ఇలా వస్తున్నావా? ఆ చెక్కుముఖినే నీ మీద అస్త్రంగా వాడిని ప్రాణాలు తీయకుండా నిద్రపోతాడో ఈ అప్పలనాయుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.